అక్రమ ఇసుక తవ్వకాలు, ఇల్లీగల్ శాండ్ మైనింగ్, గవర్నమెంట్ రూల్స్ని పట్టించుకోకుండా రోజుకి 150 టన్నులకు పైగా డే అండ్ నైట్ ఆ ఇసుక అక్రమాల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. నో వన్ ఈస్ క్వశ్చనింగ్ అండ్ నో వన్ మేము క్వశ్చన్ చేసినా అది పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అండ్ ఇలానే మనం వదిలేస్తే మొత్తం ఎకో సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ నోటీస్ దిస్ ఇష్యూ. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ లొకేటెడ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. It is related to Srisalam forest and it is connected with the Tirumala hills. చాలా రేర్ స్పీసీస్ అండ్ చాలా జంతువులు, అటవీ జంతువులు అక్కడ నివసిస్తుంటే అవి కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. మేము చాలా మంది లోకల్ పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్ని రిక్వెస్ట్ చేసినాం అండ్ చాలా అర్జీలు పెట్టినాం. నో యూస్. వాళ్ళకు కూడా షేర్ వెళ్తుండొచ్చు, చెప్పలేం. మేము కామన్ పీపుల్, మా వాయిస్ని ఎవరు పట్టించుకోరు. ఈ ప్లేస్లోనే 3 యువకులు స్విమ్మింగ్ రాక ఆ గుంతలో పడిపోయి చనిపోయారు. సో వాళ్ళు కామన్ పీపుల్ కాబట్టి పట్టించుకోరు, అది కామన్గా. అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోయింది. చుట్టుపక్కల చెట్లు ఇవి పెరగడానికి కూడా చాలా కష్టమవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి ఈ బాలరాజుపల్లి అనే గ్రామాన్ని విజిట్ చేయాలి అండ్ ఈ అక్రమ ఇసుక తవ్వకాన్ని పరిస్థితిని చూసి అండ్ ఆపేయాలని కోరుకుంటూ